హలో అన్న. హాయ్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 100% ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే ఆయన చేసే సంఘ సేవలు కానీ, ఆయన చేసే రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ లాస్ అవుతుంది అన్నప్పుడు కూడా 5G కూడా డెవలప్ చేశాడు. ప్రతి ఒక్క విలేజ్ లో కూడా 5G కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఏజ్ కి ఆయన చేసే పనికి చాలా ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది మన దగ్గర బడాబాబులు ఉన్నారు, లైక్ అంబానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కానీ ఎవరు వాళ్ళు ముందుకు రారు. వాళ్ళ కొడుకుల పెళ్లిల ఖర్చులు పెట్టడం సరిపోతుంది. కానీ ఆయన అలాంటి ఏం చేయకుండా దేశం కోసం ట్రై చేస్తున్నాడు, అందుకే ఇవ్వాలి. సో రతన్ టాటా గారు సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5G విలేజ్ లో లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్ గా 5G కూడా లాంచ్ చేశాడు రతన్ టాటా. ఇప్పుడు మధ్య తరగతి టాటా చెప్పి నానో కొత్త రీసెంట్ కూడా లాంచ్ చేశాడు. మళ్ళీ ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటే రెండు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి అప్పుడు నేను టాటాలో వర్క్ చేశాను. ఈవెన్ సింగిల్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ పేరెంట్స్ కి వచ్చినా కానీ మొత్తం వాళ్ళే భరించారు, అందుకనే ఇవ్వాలి. ఏం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి అన్నారు. అదంటే చెయ్యని బిజినెస్ లేదు, ప్రతి ఒక్క దాంట్లోనే ప్రతి ఒక్కటి అందరికి హెల్ప్ఫుల్ అయ్యేది చేశారు. హలో బ్రదర్. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవి అందరికి ఇవ్వాలి, ఎందుకంటే ఒకటి టీసీఎస్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వల్ల అతను చాలా మందికి ఉద్యోగం వస్తుంది. రెండు, ఇప్పుడు మన జియో రీఛార్జ్ పెంచేసిండు, వాళ్ళ కొడుకు పెళ్లి కోసం జియో రీఛార్జ్ పెంచేసిండు. ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లి కోసం జియో రీఛార్జ్ పెంచిండు. ఈ క్రూషియల్ టైంలో రతన్ టాటా ఏమైందంటే ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ తోటి టైఅప్ అయ్యి తక్కువ ధరల 4G సేవలు వస్తుంది. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ పీపుల్స్ కి లో రేంజ్ లో హై ప్రొడక్ట్ దొరుకుతుంది. ఈ మూడు బేస్ వేసుకొని ఇవ్వాలని సో అతనికి అయితే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు, అంతేనా? అంతే అంతే. హలో బ్రదర్. హాయ్ అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ ఇవ్వాలన్న రతన్ టాటా గారికి. అండ్ హీఈస్ అ యూజ్ పర్సన్ యాక్చువల్లీ. చాలా సొసైటీ చారిటీకి మనకి చాలా చేశారు యాక్చువల్లీ. అండ్ ఆ యూత్ కి కూడా చాలా చేశారు, లైక్ లే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇది కానీ లే ఆఫ్ ఉన్న వాళ్ళని వాళ్ళ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళ టాటా కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళకి శాలరీలు ఇస్తూ ఆయన ఎప్పుడు లే ఆఫ్ చేయలేదు, ఏ రెస్ట్రిక్షన్ వచ్చినా ఐటీ కంపెనీలో. సో డెఫినెట్లీ ఆయనకి రతన్ టాటా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ యాజ్ ఏ యూత్ గా. సో రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని డెఫినెట్లీ ఆయన భారతరత్న ఇవ్వాలి ఆయనకి. సో ఈయన హ్యూజ్ పర్సన్ యాక్చువల్లీ, ఆయన చాలా గ్రేట్ పర్సన్. సో ఆయనకి డెఫినెట్లీ ఇవ్వాలి, నా సపోర్ట్ కూడా ఆయనకు ఉంటుంది. సో సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు అన్న? సామాన్యుల కోసం చాలా చేస్తారన్న, చాలా చారిటీస్ ఉన్నాయి. లైక్ ఆయన ప్రతి ఆయన ఇన్కమ్ లో ఆయన డేకి ఎంత సంపాదిస్తారో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ ఆయన ప్రతి ఇన్కమ్ లో డెఫినెట్లీ ఒక 70% చారిటీకి వెళ్తుంది అన్న. ఆయన ఈయననే కాదు, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా. సో దే బీన్ టు సొసైటీ అండ్ వాళ్ళు చారిటీకి చాలా సొసైటీకి చాలా చేశారు. సో దట్స్ వై ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం.